నేను దెయ్యాన్ని. లేకపోతే కామెడీయా? పొద్దున్నే తాగున్నారా? అమృత, నేను సీరియస్గా అడుగుతున్నా, చెప్పు నువ్వెవరు? ఏమైంది మీకు? అమృత, నువ్వు దెయ్యానివే కదా? వాట్? పిచ్చా? నేను దెయ్యం ఏంటి? వాట్స్ రాంగ్? రాకేష్, నన్ను అనుమానిస్తున్నావా? మొన్నటిదాకా అనుమానించాం, నిన్న సాయంత్రమే మేమందరూ అంగీకరించాం. అయినా నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు? మాకు తెలియదు అనుకుంటున్నావా? ఓ, నన్ను ఫాలో అవుతున్నారా? డిస్కస్టింగ్. మీతో మాట్లాడవే అనవసరం. ఇట్స్ వేస్ట్. బాయ్. నిజం అడిగేసరికి మౌన్ తిప్పుకుని వెళ్ళిపోతున్నావు అమృత. చెప్తాను రాకేష్, నువ్వు అనుమానించినందుకు కాదు, నీ అనుమానం నిజం కాదని నిరూపించడానికి చెప్తాను. నేను అనాథని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అనాథ శరణాలయంలో పెరిగాను. నన్ను ఎంతో ప్రేమగా పెంచిన ఫాదర్ ఫిలిప్స్ లాస్ట్ ఇయర్ చనిపోయారు. తను గుర్తొచ్చినప్పుడల్లా తన సమాధి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వస్తాను. నిన్న మీరు చూసింది కూడా అదే. ఆ రోజు గుడికి ఎందుకు రాలేదు? నన్ను గుడికి తీసుకెళ్తున్నట్టు నాకు తెలీదు. తెలుసుంటే ముందే వద్దనేదాన్ని. ఎందుకు? లేడీస్ ప్రాబ్లం. నాకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అర్థం కావట్లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సారీ అమృత, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ చెప్పడం ఈజీ, సహించడమే కష్టం. అమృత, ఒక్కసారి మేము చెప్పేది విను. ఇది అమృత జరిగింది. వాడే కాదు, మేము కన్ఫ్యూజ్ అయ్యాం, వాడిని ఇంకా కన్ఫ్యూజ్ చేశాం. ఇదంతా పరిస్థితుల ప్రభావం. సారీ రాకేష్. ఈ అమృతే ఆ తప్పిపోయిన అమృత అంటావా? ఏమో అయ్యుండొచ్చు. ఈ అమృత ఒకటైతే మరి ఆ కెమెరాలో ఆత్మ ఎవర్రా? ఏమరా, నాకు అర్థం కావట్లేదు. పారానార్మల్ సైకాలజీ మీద ఎంతో రీసెర్చ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సెమినార్లు ఇచ్చిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారు మన తెలుగు వారవడం మనందరికీ గర్వకారణం. హైదరాబాద్లోని తన స్వగృహం నుంచి సివిఆర్ న్యూస్కి తను ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ చూడండి బ్రేక్ తర్వాత. సైన్స్తో పాటు అథర్వణ వేదాన్ని ఇంకా పురాణాలని చదివిన నేను ఆత్మలున్నాయని నమ్ముతాను. ఆత్మ అన్నది ఒక మీడియంని కానీ ఒక వ్యక్తిని కానీ ఎంచుకొని వాటి ద్వారా అవి ఏం సాధించాలనుకున్నాయో అవి సాధిస్తాయి. మీరు భలే చెప్తారండి. బట్టల కొట్లో బట్టలు సెలెక్ట్ చేసుకున్నట్టు ఇలా మనుషులు సెలెక్ట్ చేసుకుంటండి. చిన్నపిల్లలను చూడండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళరు. కొంతమంది దగ్గరికి తీసుకోగానే ఏడ్ చేస్తారు. ఈవెన్ పిచ్చివాళ్ళు కూడా సెలెక్టెడ్ పీపుల్నే దగ్గరికి రానిస్తారు. మిగతా వాళ్ళు వెళితే చాలా ఫెరోషియస్ అయిపోతారు. ఆత్మలు అంతే, అవి సెలెక్టెడ్ పీపుల్కే కనిపిస్తాయి. అవి సెలెక్టెడ్ వీక్ అండ్ స్ప్లిట్ మైండ్స్నే ఆవహిస్తాయి. ఇన్ యువర్ కేస్ దిస్ హ్యాండిక్యామ్ ఈజ్ ద మీడియం అండ్ యు ఆర్ ద సెలెక్టెడ్ పర్సన్. ఏ సంబంధం లేని నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? ఈ సృష్టిలో సంబంధం లేకుండా ఏదీ జరగదు. ఏదో సంబంధం ఉండే ఉండాలి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మీకు ఈ కెమెరా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళితే మీకేమైనా క్లూ దొరకొచ్చు. అక్కడికి వెళ్తే మాకేం కాదు కదా? చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేది. ఏదో చెప్పాలనుకుంటుంది. ప్రాబబ్లీ మిమ్మల్ని మీ పేరెంట్స్తో కలపడానికి ట్రై చేస్తుందేమో. అరే ఓబా, ఇవాళ నైట్ మనం వైజాగ్ వెళ్ళాలరా. వైజాగ్? అరే అక్కడ మా కజిన్ ఉన్నాడు, హ్యాపీగా వాడు ఇంట్లో ఉండిపోవచ్చు. కజినా ఎవడు రాడు? సుత్తివేలు. ఏమున్నాయిరా గుంటలు? హాయ్. ఏంట్రా మూతి ముందుకు వస్తుంది? సూర్పణకు సొంత సిస్టర్ లాగుంది. ఏంట్రా? నాకు నరాల ఈక్నెస్ అక్క. ఇలా ఎక్సర్సైజ్ చేయకపోతే నా మూతి వంకర అయిపోతాని డాక్టర్ చెప్పాడక్క. ఇంకోసారి కాలేజ్ చుట్టుపక్కల కనిపించావంటే ఏం చేస్తావు? కనిపిస్తే ఇండియా ఇస్ హిపోక్రెట్ కంట్రీ. హిపోక్రటిక్ కాదురా, డెమోక్రటిక్. అక్క అది హ్యాండ్ ఐరన్ రాడ్డా. ఇస్కీలో బీర్ కలుపుకు తాగినట్టు తల తిరిగిపోతుందక్క. చూడు, ఇంకొకసారి కాలేజ్ అమ్మాయిలకి సైట్ కొట్టినట్టు కనిపిస్తే నీ రెండు కళ్ళు పీకేస్తా. అమ్మాయిలు లేకపోతే ఆలు పొరటు తినేది పడుకుంటా. కళ్ళు లేకపోతే ఎట్టక్క? నా చొక్కా వదిలేస్తే ఇంకోసారి ఈ పక్కకు రానక్క. అక్క ఏంట్రా? నా చొక్కా చిబా బ్యూటీల కోసం వస్తే తినాక మా బుల్డోజర్ తగులుతుంది. యూజ్లెస్ ఫెలో.
ఏం మామ చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు? రేయ్ రేపు పొద్దున్న నేను నా ఫ్రెండ్స్ వైజాగ్ వస్తున్నాం. ఓకే ఆల్ రైట్. అరే ఇంకో విషయం, మా సుత్తువేలు గాడికి సమోసా అన్న సమంత అన్న పిచ్చి. రే ఇదేరా మా ఊడిల్లు. ఏయ్ మామా అప్ప నువ్వు ఇంకా మానలేదా? తొక్కలో తినేస్తాను యాదవ. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హాయ్ గైస్. హాయ్. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారా? కాశీ వెళ్ళారా? కాజీయా? అందుకేనా ఏసీ వేసుకుని పడుకున్నావు? కమాన్ గైస్. రండిరా దాదా. ఏమైపోయావు? మాకు కొంచెం బయట పని ఉంది, సాయంత్రం వచ్చాక నీతో తీరిగ్గా కూర్చొని మాట్లాడతా. సరే. సరేనా? ఓకేనా? ఓకే చల్. లాక్ వేసింది. ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరు లేరండి? లేరండి, బరంపురం వెళ్ళారు. ఫంక్షన్ ఏదో ఉంటేను. బరంపూరా? రేపు మార్నింగ్ వస్తారు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. సారీ డోర్ లాక్ చేయలేదు, అందుకే నేను నాక్ చేయలేదు. ఏంటి మా అందరూ అలా సైలెంట్ గా ఉన్నారు? ఏం లేదులేరా. మీ మూడ్ని మూడ్ మీద తీసుకెళ్ళడానికి మందు, మీ మనసుని మార్క్స్ మీద తీసుకెళ్ళడానికి మటను రెండు తెచ్చా. రా మావా హాల్లో కూర్చొని హై అవుదాం. రా మావా. రండిరా. అయినా ఇంతకు మీరు ఏ పని మీద వచ్చారా? ఎందుకు అడుగుతావులే భయ్యా, కొన్ని తెలియకపోవడమే మంచిది. రే రే నువ్వు ఇంకా సిగరెట్ తాగడం మానలేదా? సిగరెట్ ఆపో ఇంకా. కాకపోతే అమృతము తేగ భుగభుగమని పొంగు చుక్క భూమిని వ్రాలని పొగ చెట్టై జన్మించాను. పొగ తాగని వాడు దున్నపోతే పుట్టును. ప్యూర్ బఫెల్లో. రే నీలాగా బస్ నీకు సమోసా అన్న సమంత అన్న పిచ్చంట కదా. హిస్ ఫీలింగ్ షై రే. సిగ్గే. సమోసాలు ఆలు ఉంటుంది, సమంతలో గ్లో ఉంటుంది. సమోసాను చూస్తే నోరుతుంది, సమంతాన్ని చూస్తే గుండె జారుతుంది. అబ్బబ్బబ్బబ్బా సూపర్ బ్రదర్. సాహిత్య శంకరాభరణం లెవెల్లో ఉంది. బాగుందా? బాగుంది. నేను సమంత మీద ఒక పాట కూడా కంపోజ్ చేశా. అయ్యో బాబోయ్. ఇది పాడు.